హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ బీన్స్ బఠానీ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం సైడ్ డిష్గా పప్పులోకి, పప్పుచారులోకి ఎలా అయినా కూడా మనం చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు మనం బఠానీ తీసుకుని మనం నానబెట్టేసుకుందామండి. ఫస్టే ఇక్కడ 1/2 కేజీ వరకు క్యారెట్, 1/2 కేజీ వరకు బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇది ఐరన్ కడాయి అండి. ఫ్రైస్ ఐరన్ కడాయిలో చేస్తే మనకు చాలా టేస్టీగా వస్తాయి. ఆయిల్ కాగిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుని వీటిని వేగిపోనిద్దాము. నెక్స్ట్ ఒక 4-5 వెల్లుల్లిని ఇలా దంచి వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత మనం ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా తుంచేసుకుని వేసుకుందాం. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇలా కరివేపాకు యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేద్దాం. ఇవి బాగా వేగిపోయినాయి కదండి పోపు. నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ని ఒకసారి బాగా లో ఫ్లేమ్లోనే పెట్టేసి మనం వేపేసుకుందాము. ఒక ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకుని వేసుకుందామండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి, ఆనియన్స్లో కలిసిపోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం బాగా కలిపేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకుందామండి. మొత్తం ఒకసారి బాగా కలిసిపోయింది కదా, మనం మూత పెట్టేసుకొని ఉల్లిపాయలని వేగనిద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకుని ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మనం క్యారెట్ ముక్కల్ని వేసేసుకుందాము. ఒకసారి ఇలా క్యారెట్ ముక్కలు వేసేసుకుని మొత్తం బాగా కలిపేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో వేగితేనే మనకి బాగా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి ఉల్లిపాయల్లో ఇలా క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా వేపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి జస్ట్ ఇలా మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు మనం బీన్స్ వేసేసుకుందాము. మొత్తం బీన్స్, క్యారెట్ కూడా ఒకసారి ఫ్రై అయిపోతాయి కాబట్టి మనకి ఫ్రై అవ్వేమో అని మనకు టెన్షన్ అవసరం ఉండదు. జస్ట్ ఇలా రెండు కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేద్దామా. ఒకసారి ఇలా మళ్ళీ చూసారు కదండి, మాడిపోదండి. లో ఫ్లేమ్లోనే పెట్టాం కాబట్టి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాడిపోదు. ఇలా బాగా వేపుకుంటూ ఉండాలి. ఫ్రై కదా, ఇవి ఐరన్ కడాయి కదండి, కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి 2 మినిట్స్కి ఒకసారి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బఠానీ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా బఠానీ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేలా కలుపుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయినట్టే. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒకసారి క్యారెట్ని ఇలా కట్ చేసి చూద్దామా. చూసారు కదండి, మెత్తబడింది ముక్క అయితే మాత్రం. మనకి వేగిపోయినట్టేనండి. క్యారెట్, బీన్స్, బఠానీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఒకసారి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉంచేద్దాం లో ఫ్లేమ్లోనే పెట్టి. నెక్స్ట్ చూద్దామా. కొంచెం కారం యాడ్ చేసుకుందాము. ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుందాం. మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం మొత్తం కలిసేలా బాగా కలిపేసుకుందాము లో ఫ్లేమ్లోనే పెట్టేసి. ఒకసారి ఇట్లా మొత్తం కూడా బాగా కలిపేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అయితే మాత్రం. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. మొత్తం కారం కూడా బాగా కలిసిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే బెటర్. మూత పెట్టేసి మళ్ళీ మగ్గిద్దాం.
మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామా. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించిందండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా మళ్ళీ బాగా కలిపేసుకుందాం. ఈ ఫ్రైని మనం సైడ్ డిష్గా చాలా బాగా బీన్స్ క్యారెట్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. వీక్లీ 2 టైమ్స్ అన్నా తీసుకుంటే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుందండి. డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి ఈ ఫైబర్ ఫుడ్ తింటే. నెక్స్ట్ లాస్ట్లో మనం ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి అండి. ఇది మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే కనుక మనకు పచ్చి కొబ్బరినైనా మనం తురిమేసుకుని మిక్సీ పట్టేసి అది వేసుకోవచ్చండి. ఒక 3 స్పూన్స్ వరకు. చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పొడి వేస్తే ఆ టేస్టే వేరండి అసలు. ఒకసారి ట్రై చేయండి, ఇలా వేసుకుని ఎలా ఉంటుందో నాకు చెప్పండి. ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత పెద్దగా వేగనవసరం లేదండి. జస్ట్ 1 మినిట్ అయితే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. చూసారా ఎంత పొడి పొడిగా, మనకి ఎంత అసలు మాడిపోలేదు కదండి. మనకి ఐరన్ కడాయి, మనకి ఈ మధ్య అంతా కూడా నాన్ స్టిక్ని అవాయిడ్ చేసి మనం అంతా కూడా నాన్ స్టిక్ అవాయిడ్ చేసేస్తే చాలా మంచిదండి. ఐరన్ అయితే చాలా బెస్ట్. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next video friends. Bye.